నమస్కారం, వెల్కమ్ టు AH9 న్యూస్ ఛానల్. ఈరోజు వార్తలు. డిమాండ్లు నెరవేర్చాలి, లేదంటే ఉద్యమం తీవ్రం, జేఏసీ హెచ్చరిక. జూన్ 2 నాటికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సనాతన బాలస్వామి, తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్స్ యాక్షన్ కమిటీ జేఏసీ హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సైదులకు జేఏసీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డిఏలను విడుదల చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను తక్షణమే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని, 61 సంవత్సరాలు పూర్తి చేసిన వీఆర్ఏల వారసత్వ సమస్యను పరిష్కరించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగితే జూన్ 2 తర్వాత ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సనాతన బాలస్వామి, జేఏసీ నాయకులు రాజారెడ్డి, డి శేఖర్, ఎం రమేష్, టి మాసుం, రాజేందర్, నాగరాజు, ఎంపీ జగిరెడ్డి, డెస్క్ కామ్ సభ్యులు రామ్ కే, రేహ్మా, కృతాంగ్ బి, వెంకటేష్, భీష్మశేఖర్, రాజా, కవిత. సిపిఎస్ అని రద్దు అనేది లేదు. అయినా వాళ్ళకు సిపిఎస్ని అంటగట్టినందుకు ఇమీడియట్గా వాళ్ళకు ఓపీఎస్ని కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కొన్ని దశాబ్దాల కాలంలో పెట్టి చాకిరీ చేస్తున్న వారికి కేవలం 10,000, 12,000 ఇస్తూ వారికి పూట గడవడం కష్టమైంది. వారికి నెలసరి వేతనం కూడా 6 నెలలకు ఒకసారి అందుతుంది. ఖచ్చితంగా వారికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారికి నెలకు మరలా 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఉద్యోగుల సమస్యలపై ఇమీడియట్లీగా ఒక కమిటీని వేసి తక్షణమే పరిష్కరించే విధంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. దయచేసి మీరందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడైంది కాక ఆర్టీఓ ఆఫీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రావాలి. ఆర్టీఓ సార్ గారికి కూడా మన యొక్క వినతి పత్రం ఇవ్వాలి. ఇక్కడ అందరం తహసీల్దార్లకు ఇచ్చినటువంటి యొక్క వినతి పత్రాలు, ఆర్టీఓ సార్కి ఇచ్చినటువంటి వినతి పత్రాలు ఇదంతా కోఆర్డినేషన్ చేసి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ సార్ గారికి ఇస్తారు. జిల్లా కలెక్టర్లందరూ కోఆర్డినేషన్ చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారికి ఇస్తారు. సిఎస్ అన్ని కోఆర్డినేషన్ చేసి సీఎం గారికి ఇస్తారు. మన యొక్క సమస్య ఏందో తెలుస్తుంది. ఒకవేళ అప్పుడు కూడా వాళ్ళు మన పైన ఎలాంటి దయ చూపకపోతే ఖచ్చితంగా డైరెక్ట్ కరెక్షన్ ఉంటుంది. అప్పుడు ప్రభుత్వాలు అతలాకుతలమవుతాయనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్నాథ్ తత్వం